Yes, good evening, dear students of grade 10. So, welcome back to our channel. So, right now, today we are going to discuss about the next chapter in grade 10 mathematics. Okay, that is about the important fundamentals, basics, key points, and the definitions to be remembered. So, all these concepts that are from the chapter circles. Okay, సో ఆల్రెడీ మనం త్రీ ఇంపార్టెంట్ చాప్టర్స్ యొక్క బేసిక్స్ చెప్పుకోవడం జరిగింది. అలాగే వాటికి సంబంధించినటువంటి ప్రతి చాప్టర్ నుంచి రాబోయే క్వశ్చన్స్ అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అది ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వన్స్ విజిట్ అవర్ ఛానల్ అండ్ యూ కెన్ గో త్రూ ద సమ్స్ అనమాట. సో రైట్ నౌ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఇంపార్టెంట్ కోర్ కాన్సెప్ట్స్ ఓకే దట్ బిలాంగ్స్ టు ద చాప్టర్ సర్కిల్స్ ఆఫ్ గ్రేడ్ 10 మ్యాథమెటిక్స్. ఓకే, సో ఆల్రెడీ మనం ప్రాబబిలిటీ కంప్లీట్ చేసుకున్నాం, స్టాటిస్టిక్స్ అయిపోయింది, అండ్ అలాగే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే సర్కిల్స్ అండ్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇది సమ్స్ కాదు, అంటే ఆ యూనిట్కి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ బేసిక్స్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సర్కిల్స్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అంటే బ్లూ ప్రింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్లో డైరెక్ట్లీ 8 మార్క్స్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. అది కూడా ఎక్కడి నుంచి వస్తుందో కూడా మీకు చెప్పాను. అంటే ఏ కార్డ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ సమ్స్ మీద కానీ, లేదా ఒక హార్స్ని ఒక టై చేసాడు ఒక స్క్వేర్ గ్రాస్ ఫీల్డ్లో కానీ, అంటే ఈ టూ మోడల్స్లో ఎక్కువగా మనకి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అంటే ఏరియా ఆఫ్ మేజర్ సిగ్మెంట్, ఏరియా ఆఫ్ మైనర్ సిగ్మెంట్ కట్టే ఛాన్సెస్ కూడా అడుగుతాడు అనమాట. ఇకపోతే సర్కిల్స్ యొక్క బేసిక్స్ చూసుకుంటే దీనిలోంచి మనకి బ్లూ ప్రింట్ ప్రకారంగా యాజ్ పర్ ద బ్లూ ప్రింట్ పాయింట్ ఆఫ్ వ్యూ వీఆర్ హ్యావింగ్ నియర్లీ ఒక 1 మార్క్ క్వశ్చన్ అండ్ యాజ్ వెల్ యాజ్ 4 మార్క్ క్వశ్చన్. అంటే ఒక 4 మార్క్ క్వశ్చన్తో పాటు 1 మార్క్ క్వశ్చన్, టోటల్ 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఫ్రమ్ ద టాపిక్ నేమ్ ఆఫ్ సర్కిల్స్. అయితే వీటికి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్ చూడండి. ఫస్ట్ వన్, ఈ సర్కిల్స్ యొక్క ఇంట్రడక్షన్ ఎలా నేర్చుకోవాలి. ఆల్రెడీ మీకు ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ చెప్పినప్పుడు చెప్పాను అనమాట. సో ఫస్ట్ పాయింట్ చూడండి ఒకసారి. టాంజెంట్ అనే కాన్సెప్ట్తో మనం స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే ద వర్డ్ టాంజెంట్ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ టాంజిర్. ఇది ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను. టాంజెంట్ అనే పదం లాటిన్ లాంగ్వేజ్ నుంచి రావడం జరిగింది. లాటిన్ లాంగ్వేజ్లో టాంజిర్ అనే వర్డ్ నుంచి ఈ టాంజెంట్ అనే పదం వచ్చిందనమాట. టాంజిర్ అనే వర్డ్ నుంచి. సో టాంజిర్ అంటే దాని మీనింగ్ చూడండి, విచ్ మీన్స్ టు టచ్. అంటే టాంజిర్ అంటే ఏంటంటే టచ్ చేయడం అని అర్థం అనమాట. అయితే ఈ కాన్సెప్ట్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1583 బై థామస్ ఫినిక్కీ. అది పెద్ద ఇంపార్టెంట్ నేమ్ ఏం కాదు, బట్ తెలుసుకోండి. ఓకే, థామస్ ఫినిక్కీ అనే డానిష్ కంట్రీకి సంబంధించినటువంటి మ్యాథమెటిషియన్ 1583లో ఈ టాంజెంట్ అనే కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి దాని యొక్క ఆరిజిన్ వచ్చేటప్పటికి లాటిన్ లాంగ్వేజ్, దాని యొక్క ఒరిజినల్ వర్డ్ టాంజిర్. టాంజిర్ అంటే టచ్ చేయడం, టు టచ్ అని అర్థం. ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే చూసుకోండి అసలు టాంజెంట్ అంటే ఏంటో ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే, సో ఆల్రెడీ మీకు టాంజెంట్కి సీకెంట్కి కూడా డిఫరెన్సెస్ చెప్పాం, అవునా కదా. సో టాంజెంట్ అంటే చూడండి, ఏ లైన్ దట్ టచెస్ ద గివెన్ సర్కిల్ అట్ ఓన్లీ 1 పాయింట్. ఓకే, ఇచ్చినటువంటి సర్కిల్ని ఏదో ఒక పాయింట్ వద్దే కనుక టచ్ చేసినటువంటి లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం టాంజెంట్ అంటాం. టాంజెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ లైన్ దట్ టచెస్ ద గివెన్ సర్కిల్ అట్ ఓన్లీ 1 పాయింట్. ఒక పాయింట్ వద్ద టచ్ చేయాలి. ఆ పాయింట్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. ఏమంటారు? ఆ పాయింట్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. అయితే టాంజెంట్ అంటే ఏంటి? ఒక లైన్ ఇచ్చిన సర్కిల్ని ఒక పాయింట్ వద్ద టచ్ చేస్తే టాంజెంట్ అంటారు. అది సెకండ్ పాయింట్. ఓకే, థర్డ్ పాయింట్ చూడండి. అయితే ఆ పాయింట్ ఏదైతే ఉందో అంటే ద పాయింట్ వేర్ ద లైన్ టచెస్ ద గివెన్ సర్కిల్. అంటే ఇచ్చినటువంటి సర్కిల్కి ఆ లైన్ ఏ పాయింట్ వద్ద అయితే టచ్ చేస్తుందో ఆ కామన్ పాయింట్ని ఏమంటున్నాం చూడండి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. కాంటాక్ట్ అంటే టచ్ అవ్వడము. అంటే మీకు చూడండి ఫస్ట్ పాయింట్ టు టచ్ అని చెప్పాము కదా. అంటే ఒక లైన్ సర్కిల్కి టచ్ అవ్వడం అనమాట. ఒక లైన్ సర్కిల్కి ఒక పాయింట్ బట్టి టచ్ అవ్వడం. ఆ టచ్ అయ్యే కామన్ పాయింట్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. అలా ఒక్క చోటే టచ్ అయితే టాంజెంట్ అంటారు. అది 1 2 3 పాయింట్స్ అనమాట. ఓకే, సో 4th 5th 6th 7th ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 4 5 6 7 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ టైప్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది. 4th పాయింట్ చూడండి. 4th పాయింట్. ఓకే, ఫర్ ఏ గివెన్ సర్కిల్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్. అంటే ఒక సర్కిల్ ఇచ్చారు, ఆ ఇచ్చినటువంటి సర్కిల్కి మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. కాకపోతే కండిషన్ ఏంటి? ఆ ఉన్నటువంటి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ అన్నీ కూడా ఇచ్చిన సర్కిల్ని ఒక పాయింట్ వద్దే టచ్ చేయాలి.
ఓకే, ఇది కూడా మీకు ఆల్రెడీ బేసిక్స్ చెప్పినప్పుడు చెప్పాను. ఓకే, ఇచ్చినటువంటి సర్కిల్కి అంటే ఫర్ ఎ గివెన్ సర్కిల్ వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ కెన్ బి పాసిబుల్. అది 4th పాయింట్. ఇచ్చిన సర్కిల్కి, ఓకే, ఇచ్చిన సర్కిల్కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ కెన్ బి పాసిబుల్. 5th పాయింట్. ఇప్పుడు చూడండి, పాయింట్ని బేస్ చేసుకుని, అంటే ఆ పాయింట్ సర్కిల్కి లోపల ఉంటే ఎలా ఉంటుంది, ఆ పాయింట్ సర్కిల్ యొక్క సర్ఫేస్ మీద ఉంటే ఎలా ఉంటుంది, ఆ పాయింట్ సర్కిల్ బయట ఉంటే ఎలా ఉంటుంది. అవి 5, 6, 7 పాయింట్స్ అనమాట. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ ఏ పాయింట్ ఈజ్ లయింగ్ ఇన్సైడ్ ఏ సర్కిల్, అంటే సర్కిల్కి ఆ పాయింట్ కనుక లోపల ఉంటే, ఓకే, ఆ పాయింట్ కనుక సర్కిల్కి లోపల ఉంటే, ఓకే, సో ఇఫ్ ఏ పాయింట్ ఈజ్ లయింగ్ ఇన్సైడ్ ఏ సర్కిల్ నో టాంజెంట్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్. అంటే ఆ పాయింట్ కనుక సర్కిల్కి లోపల ఉంటే మనం ఎటువంటి టాంజెంట్స్ మనం డ్రా చేయలేము. నో టాంజెంట్ కెన్ బి డ్రాన్ ఆర్ నో టాంజెంట్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ ఏ గివెన్ పాయింట్ ఈజ్ లయింగ్ ఇన్సైడ్ ఏ సర్కిల్. అది 5th పాయింట్ అనమాట. ఓకే, నెక్స్ట్ 6th పాయింట్ చూడండి. ఇఫ్ ఏ పాయింట్ ఈజ్ లయింగ్ ఆన్ ది సర్కిల్, ఇందాకలేమో ఇన్సైడ్, ఆ పాయింట్ ఇన్సైడ్ ఉంటే ఏ టాంజెంట్ డ్రా చేయడం. బట్ ఇప్పుడు అదే పాయింట్ ఆన్ ది సర్కిల్, సర్కిల్ యొక్క సర్ఫేస్ మీద ఉంటే ఒక టాంజెంటే డ్రా చేయగలం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 4th, 6th కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. 4th పాయింట్ ఏంటి, ఇచ్చినటువంటి సర్కిల్కి, పాయింట్ గురించి నేను చెప్పట్లేదు, అసలు ఉన్నటువంటి సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అది 4th పాయింట్. 6th పాయింట్ ఏంటి, పాయింట్ కనుక సర్కిల్ మీద ఉంటే ఒక టాంజెంటే డ్రా చేయగలం. పాయింట్ కనుక లోపల ఉంటే అసలు టాంజెంట్స్ పాసిబుల్ అవ్వవు. అదే పాయింట్ 7th పాయింట్ చూడండి. బయట ఎక్కడో ఉంటే, అంటే సర్కిల్కి సంబంధం లేకుండా పాయింట్ ఎక్కడో బయట ఉంటే, ఆ బయట ఉన్న పాయింట్ నుంచి ఇక్కడ ఇచ్చిన సర్కిల్కి 2 టాంజెంట్స్ పాసిబుల్ అవుతాయి. అది 7th పాయింట్ చూడండి. ఇఫ్ ఏ పాయింట్ ఈజ్ లయింగ్ అవుట్ సైడ్ ద సర్కిల్ ఎగ్జాక్ట్లీ 2 టాంజెంట్స్ కెన్ బి డ్రాన్. 4, 5, 6, 7 చూసుకోండి. పాయింట్ కనుక బయట ఉంటే, అవుట్ సైడ్ ద సర్కిల్ ఉంటే, ఆ బయట ఉన్న పాయింట్ నుంచి ఇచ్చినటువంటి సర్కిల్కి 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అదే పాయింట్ సర్కిల్ యొక్క సర్ఫేస్ మీద ఉంటే కేవలం ఒకటి మాత్రమే డ్రా చేయగలము. అదే పాయింట్ సర్కిల్ లోపల ఉంటే నో టాంజెంట్స్ కెన్ బి పాసిబుల్. అవి 5, 6, 7 అనమాట. ఓకే, నెక్స్ట్ 8th పాయింట్ చూసుకోండి. ద కామన్ పాయింట్, కామన్ అని ఎందుకు అన్నారు, ఏవో రెండింటికి కామన్గా ఉంటుంది. ఆ రెండు అంటే ఇప్పుడు చూద్దాం. ఓకే, ద కామన్ పాయింట్ ఆఫ్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్, అంటే ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్కి వచ్చినటువంటి ట్యాంజెంట్, అంటే ఒక పాయింట్ బట్టి టచ్ అవుతుంది. ట్యాంజెంట్ అంటే ఒక పాయింట్ బట్టి టచ్ అవ్వాలి, అవునా కదా. అంటే ఆ సర్కిల్కి ఆ ట్యాంజెంట్ వచ్చే పాయింట్ ఈ సర్కిల్ యొక్క పాయింట్ చూడండి. ద కామన్ పాయింట్ ఆఫ్ ఏ ట్యాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటి అంటే, ఒక సర్కిల్ అంటే ఇది చూసుకోండి, సర్కిల్, ఆ సర్కిల్ పైనుంచి వెళ్ళినటువంటి ట్యాంజెంట్ టచ్ అయ్యే పాయింట్, ఈ రెండిటికి కామన్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. ద కామన్ పాయింట్ ఆఫ్ ఏ ట్యాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, 8th పాయింట్. ఓకే, ఇక్కడి నుంచి మళ్ళీ 9, 10, 11 బాగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి 9th పాయింట్ ఏం చెప్తున్నాడు చూడండి. ద ట్యాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఏ సర్కిల్, ఒక సర్కిల్ తీసుకున్నాం, ఆ సర్కిల్ మీద ఎనీ పాయింట్, అంటే అప్, డౌన్, లెఫ్ట్, రైట్, సైడ్, ఏ పాయింట్ అయినా, అంటే ఒక సర్కిల్ తీసుకుని ఏ పాయింట్ వద్ద అయినా సరే, అంటే ద ట్యాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్, ఉన్నటువంటి సర్కిల్లో ఏ పాయింట్ వద్ద అయినా ఒక ట్యాంజెంట్ కనుక డ్రా చేస్తే, ఓకే, ఇచ్చినటువంటి సర్కిల్కి ఏ పాయింట్ వద్ద అయినా ఒక ట్యాంజెంట్ కనుక డ్రా చేస్తే ద ట్యాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఎలా ఉంటుందని చెప్తున్నాడు, పెర్పెండిక్యులర్ టు ద రేడియస్. అంటే సర్కిల్లో మనకి జాగ్రత్తగా, సర్కిల్లో మనకి సెంట్రల్ రేడియస్ ఉంటుంది, ఆ రేడియస్లో డ్రా చేసి ఆ పైనుంచి ట్యాంజెంట్ వెళ్ళినప్పుడు, ఓకే, ఆ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ టచ్ అవుతూ వెళ్ళిన ట్యాంజెంట్ ఈ లోపల నుంచి వచ్చిన రేడియస్కి ఎలా ఉంటుంది అంటాడు, పెర్పెండిక్యులర్. అంటే ద రిలేషన్ బిట్వీన్ రేడియస్ అండ్ ట్యాంజెంట్ అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ 90 degrees పెర్పెండిక్యులర్. అంటే సర్కిల్ తీసుకున్నాము, సర్కిల్ యొక్క సెంటర్ నుంచి రేడియస్ వచ్చింది, ఓకే, ఈ రేడియస్కి ఈ పైనుంచి ఒక ట్యాంజెంట్ వెళ్తుంది, అంటే ఈ ట్యాంజెంట్ అన్నది సర్కిల్ నుంచి వచ్చిన రేడియస్కి ఎలా ఉంటుంది అంటున్నాడు, పెర్పెండిక్యులర్గా ఉంటుందని చెప్తున్నాడు. అది పాయింట్ చూడండి.
ఓకే, ద ట్యాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ డాష్ టు ద రేడియస్. రేడియస్కి ట్యాంజెంట్కి రిలేషన్ ఏంటి? పెర్పెండిక్యులర్. లేదా ట్యాంజెంట్కి రేడియస్కి రిలేషన్ ఏంటి? పెర్పెండిక్యులర్. అంటే 90 degrees ఉంటుంది అనమాట. అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద యాంగిల్ 90 degrees. దేనికి రేడియస్కి పైనుంచి వచ్చిన ట్యాంజెంట్. అంటే రేడియస్ ఇలా వస్తుంది, ట్యాంజెంట్ ఇలా వస్తుంది. అంటే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద పెర్పెండిక్యులర్ 90 degrees అనమాట. ఓకే, నెక్స్ట్ 10th పాయింట్ చూడండి. The two tangents drawn from an external point P. బయట ఎక్కడో ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను. పాయింట్ కనుక సర్కిల్కి బయట ఉంటే 2 tangents డ్రా చేయొచ్చు అని చెప్పాను, అవునా కదా? చూడండి, the two tangents drawn from an external point P to a given circle. ఓకే, let us take పాయింట్ P బయట ఎక్కడ ఉంది, ఆ P నుంచి A ఫస్ట్ ట్యాంజెంట్, P నుంచి B సెకండ్ ట్యాంజెంట్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే సర్కిల్ ఇలా తీసుకుందాము, ఎక్స్టర్నల్ పాయింట్ P బయట ఉంది, ఈ P నుంచి ఒక ట్యాంజెంట్, ఇలాగా P నుంచి డౌన్కి ఒక ట్యాంజెంట్, PA PB, 2 tangents వచ్చాయి, అవునా కదా? ఆ 2 tangents ఎలా ఉంటాయో చూడండి. The 2 tangents drawn from an external point P to a given circle PA and PB are always dash ఈక్వల్ ఇన్ లెంత్. ఎలా ఉంటాయండి? 2 tangents కూడా ఈక్వల్గా ఉంటాయి. కాకపోతే కండిషన్ ఏంటి? ఆ 2 tangents కూడా ఎక్స్టర్నల్ పాయింట్ P నుంచి రావాలన్నమాట. అంటే సర్కిల్కి బయట ఉన్నటువంటి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఆ 2 tangents PA PB రెండు ఇప్పుడు ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. అంటే PA ఈక్వల్ టు PB. P అనేది ఆ బయట నుంచి వచ్చిన పాయింట్ అనమాట. AB అనేవి 2 tangents, PA PB 2 tangents. ఆ రెండు ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఏ యాక్సియం ప్రకారం ప్రూవ్ చేయొచ్చు? RHS. అది మీకు డెరివేషన్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇది ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. 10th పాయింట్కి 11th పాయింట్ చూడండి ఒకసారి. ద యాంగిల్ అట్ ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ 90 degrees. కరెక్టా కదా? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద యాంగిల్ ఎంత ఉంటుంది? 90. ఎందుకు? సర్కిల్లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటి? ట్యాంజెంట్ వెళ్తున్నప్పుడు సర్కిల్ యొక్క రేడియస్ నుంచి వచ్చిన రేడియస్ అలాగే ట్యాంజెంట్ పెర్పెండిక్యులర్ అంటే అంత 90 degrees. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద ద యాంగిల్ అట్ ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ 90. ఆ 90 కూడా దేనికి మధ్య? బిట్వీన్ రేడియస్ అండ్ ట్యాంజెంట్ పాసింగ్ ఓవర్ ద సర్కిల్. పాసింగ్ ఓవర్ ద సర్కిల్, సర్కిల్ పైనుంచి వెళ్తూ టచ్ అవుతుంది. ఆ వెళ్తున్న పాయింట్కి సర్కిల్ నుంచి వచ్చిన సెంటర్ నుంచి వచ్చిన రేడియస్కి మధ్య యాంగిల్ 90 degrees అనమాట. అది 11th పాయింట్. ఓకే, 12th పాయింట్ చూడండి. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఓకే, ద ట్యాంజెంట్స్ డ్రాన్ ఎట్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ఏ డయామీటర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎండ్ పాయింట్ ఆఫ్ ఏ డయామీటర్ అంటున్నాడు. అంటే ఒక సర్కిల్ తీసుకున్నాము, మనకి 2 types ఆఫ్ డయామీటర్స్ ఉంటాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సర్కిల్ తీసుకున్నాము, ఒకటి వెర్టికల్ డయామీటర్. అంటే సర్కిల్ ఇలా తీసుకుని, ఓకే, నార్త్ టు సౌత్ ఒక డయామీటరు, ఈస్ట్ టు వెస్ట్. అంటే మీకు సోషల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక సర్కిల్ తీసుకుని ఈస్ట్ టు వెస్ట్ అంటే హారిజెంటల్కి ఒక డయామీటర్ వస్తుంది, అలాగే నార్త్ టు సౌత్ ఇంకో డయామీటర్ వస్తుంది. అంటే బట్ ఏదేమైనా డయామీటర్ ఎప్పుడు కూడా సెంటర్ ద్వారా వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోండి. డయామీటర్ కూడా ఒక కార్డే. అంటే సర్కిల్లో నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. అన్ని కార్డ్స్లోకి బిగ్గెస్ట్ కార్డే డయామీటర్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డయామీటర్ కూడా కార్డే, కాకపోతే అన్ని కార్డుల్లోకి బిగ్గెస్ట్ కార్డు డయామీటర్. దాంతోపాటు స్పెషాలిటీ సెంటర్లోంచి వెళ్ళాలన్నమాట, అప్పుడే డయామీటర్ అవుతుంది. ఈ ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ అని చెప్తున్నాడు. అంటే ఈస్ట్ వెస్ట్ దగ్గర ఒక ట్యాంజెంట్ ఇలా డ్రా చేసాం బయట, అలాగే నార్త్ సౌత్ ఇంకో ట్యాంజెంట్ డ్రా చేసాం. ఆ రెండు ఎలా ఉంటాయి? ప్యారలల్. చూసుకోండి ఒకసారి, మీరు అబ్జర్వ్ చేస్తే 12th పాయింట్, ద ట్యాంజెంట్స్ డ్రాన్ ఎట్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ డయామీటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ టు వెస్ట్ ఒక డయామీటర్ ఉంది, అంటే ఈస్ట్ వద్ద ఒక ట్యాంజెంట్, వెస్ట్ దగ్గర ఒక ట్యాంజెంట్. ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్. లేదు సార్ నేను వెర్టికల్గా గీసుకోవచ్చు. నార్త్ నుంచి ఒక ట్యాంజెంట్, సౌత్ నుంచి ఒక ట్యాంజెంట్. అంటే ఎండ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ దగ్గర డ్రా చేసినటువంటి ట్యాంజెంట్స్ ఎలా ఉంటాయి? ప్యారలల్గా ఉంటాయి. అంటే దీన్ని బట్టి 2 pairs అంటే 2 tangents అంటే మనకి 2 ప్యారల్గా వస్తాయి అనమాట. అంటే ఒకటి ఈస్ట్ వెస్ట్ కాంబినేషన్లో ఒకటి వస్తుంది, నార్త్ సౌత్లో ఒకటి, అంటే 2 parallel tangents అనేవి పాసిబుల్ అవుతుంది. చూసుకోండి, అది నెక్స్ట్ పాయింట్. 13 చూడండి. ఫర్ ఏ గివెన్ సర్కిల్ ఓన్లీ 2 parallel tangents ఆర్ పాసిబుల్. అంటే ఈ పాయింట్కి ఇందాక స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పారు, చూసుకోండి. 13th పాయింట్ గుర్తుపెట్టుకోండి. 13th పాయింట్కి 4th పాయింట్కి చూసుకోండి. ఫర్ ఏ గివెన్ సర్కిల్ ఎన్నైనా ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు, అదొక కండిషన్. అంటే ఏంటి? ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్ డ్రా చేయొచ్చు. ఇప్పుడు 13th రండి. 13th ఏం చెప్తున్నాము?
ప్యారలల్గా ఉండే టాంజెంట్స్ మాత్రం రెండే అవుతాయి. ఆ రెండు కూడా ఎక్కడ డ్రా చేయాలి? ఎండ్ పాయింట్ ఆఫ్ డయామీటర్స్ వద్ద. ప్యారలల్ అన్న వర్డ్ వచ్చేటప్పటికి రెండే ఉంటాయి. ఒకటి ఈస్ట్ వెస్ట్ కాంబినేషన్లో, ఇంకోటి నార్త్ సౌత్ కాంబినేషన్. అంటే ప్యారలల్ అనే వర్డ్ వచ్చేటప్పటికి 2 ప్యారలల్ టాంజెంట్స్ ఉంటాయి అనమాట. ఆ రెండు కూడా ఎక్కడ డ్రా చేస్తాం? ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్. ఓకే, నెక్స్ట్ 14th పాయింట్ చూడండి. ఇఫ్ 2 సర్కిల్స్ టచ్ ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీ, అంటే సర్కిల్ లోపల సర్కిల్, సర్కిల్ పక్కన సర్కిల్, బట్ టచ్ అయి ఉండాలి. ఒకటి సర్కిల్ లోపల సర్కిల్ ఉంటే టచ్ అవ్వాలి, అలాగే సర్కిల్ బయట ఇంకో సర్కిల్ అంటే ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ టచ్ అయినప్పుడు, ఇఫ్ 2 సర్కిల్స్ టచ్ ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీ, దెన్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లైస్ ఆన్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్స్. ఓకే, అంటే కరెక్ట్గా చెప్పాలంటే మన భాషలో, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీ అని చెప్తాను. అంటే 2 సర్కిల్స్ ఉన్నాయంటున్నాడు. ఆ 2 సర్కిల్స్ కూడా ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే. సో ఇక్కడ ఒక సర్కిల్ ఉంది ఇంటర్నల్గా. ఓకే, కొంచెం ప్రాబ్లం ఉందండి బోర్డుకి, నేను మళ్ళీ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంటర్నల్ సర్కిల్స్ అయితే ఇలా వస్తాయండి. ఎక్స్టర్నల్ సర్కిల్స్ అయితే మనకి ఇలా వస్తాయి అనమాట. సర్కిల్ టు సర్కిల్ బయటికి, సర్కిల్ టు సర్కిల్, అది ఇంటర్నల్ సర్కిల్ అవుతుంది, ఒకటేమో ఎక్స్టర్నల్ సర్కిల్ అవుతుంది అనమాట. ఈ రెండిటికి కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది ఎలా వస్తుంది? స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ దేర్ సెంటర్స్, రెండు సెంటర్స్ నుంచి పాస్ అవుతున్నటువంటి కామన్ పాయింట్ దగ్గర వస్తుందని చెప్పి మనకి ఈ పాయింట్ చెప్తుంది అనమాట. ఏ పాయింట్ చూసుకోండి, 14th పాయింట్. ఓకే, సారీ. సో అది మనకి 14th పాయింట్ అవుతుంది. జస్ట్ 1 సెకండ్. నెక్స్ట్ 15th పాయింట్ చూడండి. A pair of tangents drawn at 2 points of a circle are either parallel or they intersect each other at a point outside the circle. 15th పాయింట్ చూడండి. ఏ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ అట్ 2 పాయింట్స్, అంటే ఒక సర్కిల్ మీద ఏదో ఒక 2 పాయింట్స్ దగ్గర డ్రా చేసినటువంటి టాంజెంట్స్. ఓకే, ఒక సర్కిల్ ఉంది, ఎనీ 2 పాయింట్స్ తీసుకున్నాను, అక్కడ డ్రా చేసినటువంటి టాంజెంట్స్ ఎయిదర్ వెళ్తే ప్యారలల్గానే వెళ్ళాలి, లేదా బయట ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అయినా అవ్వాలని చెప్తున్నాడు. చూడండి, ఏ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఎట్ 2 పాయింట్స్, ఎనీ 2 పాయింట్స్, ఓకే, ఆఫ్ ఏ సర్కిల్, అవి ఎలా ఉంటాయి అంటున్నాడు? ఆర్ ఎయిదర్ ప్యారలల్ ఆర్ దే ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్. ఉంటే ప్యారలల్. ప్యారల్గా ఉండాలంటే కండిషన్ ఏంటి? డయామీటర్ ద్వారా పాస్ అవ్వాలన్నమాట. డయామీటర్ అంటే ఏంటి? బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ ది కార్డ్స్ సెంటర్ ద్వారా వెళ్తుంది. లేదు, ఇంటర్సెక్ట్ అవ్వాలి అంటే ఎక్స్టర్నల్ పాయింట్ ఎక్కడో రెండు కలుస్తాయి, అక్కడి నుంచి రెండు వస్తాయి అన్నమాట. ఓకే, 16th పాయింట్ చూడండి. ఏ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ టు ఎ సర్కిల్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఒక రెండు టాంజెంట్స్ డ్రా చేసాము, ఆ రెండు కూడా ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి అని వాడు చెప్తున్నాడు. చూడండి, ఏ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ టు ఏ సర్కిల్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఓకే, ఒకదానికోటి రెండు టాంజెంట్స్ ప్యారలల్గా ఉన్నాయి అంటే దాని అర్థము, ఓకే, వాటి యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డయామీటర్ అని అర్థం అనమాట. చూడండి, ఏ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ టు ఏ సర్కిల్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్, then the line segment joining their point of contact is the diameter of the circle. Diameter of the circle అవుతుంది అనమాట. అంటే ఒక సర్కిల్ తీసుకున్నాము, ఓకే, రెండు టాంజెంట్స్ ప్యారల్గా డ్రా చేసాము, ఈ టాంజెంట్ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఆ టాంజెంట్ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రెండింటిని జాయిన్ చేసేదే డయామీటర్ అని చెప్తున్నాడు. ఓకే, లైన్ సెగ్మెంట్ జాయినింగ్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ డాష్ డయామీటర్. ప్యారలల్ అన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి, డయామీటర్ అన్న ఆప్షన్ పెట్టాలి. డయామీటర్ అంటేనే ప్యారల్గా వస్తే, ప్యారల్ అంటే డయామీటర్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది ప్యారల్ కేస్. ఇంకోటి ఏం చెప్పుకున్నాం? రెండు వెళ్తే ప్యారల్గా వెళ్తాయి, లేదా బయట ఎక్కడో ఇంటర్సెక్ట్ అవుతాయి, అది 17th అనమాట. ఓకే, ఇఫ్ 2 టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్, బయట ఎక్కడో ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ వస్తున్నాయని చెప్పాం. ఆ రెండు ఎలా ఉంటాయని చెప్పుకున్నాం? ఈక్వల్గా ఉంటాయి, RHS యాక్సియం అని చెప్పుకున్నాం. అవునా? అది చూసుకోండి. 10th పాయింట్లో ఏం చెప్పుకున్నాం? ద 2 టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ ఇన్ లెంత్, PA ఈక్వల్ టు PV. అదే పాయింట్ చూడండి.
ఇఫ్ టూ ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్, అయితే ఆ రెండు ట్యాంజెంట్స్ ఏం చేస్తాయి అంటున్నాడంటే పిఏ పిబి రెండు ట్యాంజెంట్స్ ఉన్నాయి అవునా. ఈ రెండు ట్యాంజెంట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి ఈ సర్కిల్ యొక్క సెంటర్ వద్ద కూడా ఈక్వల్ యాంగిల్స్ చేస్తాయి అని చెప్తున్నాడు. చూడండి, దే సబ్టెండ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ సెంటర్. ఫస్ట్ ట్యాంజెంట్ ఎంతైతే యాంగిల్ చేస్తుందో సెంటర్ వద్ద, సెకండ్ ట్యాంజెంట్ కూడా సెంటర్ వద్ద అదే యాంగిల్ చేస్తుంది. అంటే దాన్ని మనం దే సబ్టెండ్ ఈక్వల్ యాంగిల్ అట్ సెంటర్. ఎందుకు? రెండు ఈక్వల్ లెంత్ ఉన్నాయి, పిఏ ఈక్వల్ టు పీబీ కాబట్టి, పిఏ ఈక్వల్ టు పీబీ కాబట్టి ఈక్వల్ సైడ్స్ కాబట్టి ఇక్కడ ఈక్వల్ యాంగిల్స్ చేస్తాయి. సెకండ్ పాయింట్, దే ఆర్ ఈక్వల్లీ ఇన్క్లైన్డ్ టు ద లైన్ సిగ్మెంట్ జాయినింగ్ ద సెంటర్ టు దట్ పాయింట్. అంటే ఏంటంటే చూడండి, ఈ రెండులో వచ్చే బయటికి ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ సర్కిల్ యొక్క సెంటర్కి మధ్య ఒక లైన్ సిగ్మెంట్ ఉంటుంది అవునా కదా. అంటే సర్కిల్ యొక్క సెంటరు, ఈ సెంటర్ నుంచి బయట ఎక్స్టర్నల్ పాయింట్కి కలుపుతాం ఒకటి అవునా కదా. ఈ కలిపినప్పుడు ఈ సెంటర్ నుంచి ఆ పాయింట్ కలిపినప్పుడు అక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది అవునా కదా. అక్కడ రెండు కూడా ఇన్క్లైన్డ్గా ఈక్వల్లీ ఇన్క్లైన్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 80 degrees ఉందనుకోండి, 40 60 ఉందనుకోండి, అక్కడ 30 అంటే పిఏ వైపు 30 పీబీ వైపు 30. అలా కాకుండా 80 ఉందనుకోండి అక్కడ పాయింట్ వద్ద, అంటే పిఏ వైపు 40 పీబీ వైపు 40. అంటే దే ఆర్ ఈక్వల్లీ ఇన్క్లైన్డ్ టు ద లైన్ సిగ్మెంట్. ఈ లైన్ సిగ్మెంట్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ పి వరకు అనమాట. ఈ లైన్ సిగ్మెంట్కి రెండు ఈక్వల్గా ఇంక్లైన్ అవుతాయి. పిఏ ఎంతైతే ఇంక్లైన్ చేస్తుందో పీబీ కూడా అంతే ఉంటుంది, పిఏ ఎంతైతే ఉందో పీబీ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఈక్వల్ యాంగిల్స్ ఎట్ సెంటర్, ఫస్ట్ పాయింట్. ఓకే, అండ్ ఫైనల్లీ లాస్ట్ పాయింట్ చూసుకోండి. లాస్ట్ పాయింట్, ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఒకటి ఉంటుందండి. ఓకే, ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ సబ్టెండ్ సప్లిమెంటరీ యాంగిల్ అట్ ది సెంటర్ ఆఫ్ సర్కిల్. అంటే దాని మీనింగ్ చూసుకోండి. ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్, ఏబిసిడి ఒక క్వాడ్రిలేటర్ ఉంది, ఏబికి సిడి ఆపోజిట్, బీసీకి ఏడి ఆపోజిట్. ఓకే, ఈ ఆపోజిట్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో క్వాడ్రిలేటర్లో అవి సెంటర్ వద్ద 180 degrees అంటే సప్లిమెంటరీ యాంగిల్ చేస్తాయి అని చెప్తున్నాడు. కాకపోతే ఆ క్వాడ్రిలేటర్లు సర్కమ్స్క్రైబ్ చేయాలి సర్కిల్ని. ఓకే, అది కండిషన్. అంటే ఏబిసిడి ఆపోజిట్, ఈ రెండు సైడ్స్ కూడా సెంటర్ వద్ద సప్లిమెంటరీ యాంగిల్ ఫామ్ చేస్తాయి. అలాగే బీసీడిఏ ఈ రెండు కూడా సెంటర్ వద్ద 180 degrees ఫామ్ చేస్తాయి. అది దాని మీనింగ్. ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ సబ్టెండ్ డాష్ యాంగిల్ సప్లిమెంటరీ యాంగిల్. ఇవి మనకి ఈ సర్కిల్స్ అనే టాపిక్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ వీడియో సెషన్లో మనం ఎక్స్పెక్టెడ్ సమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.